హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ విత్ వేస్ ఎలా చేశానో చూపిస్తాను. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక వైట్ A4 షీట్ తీసుకొని ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ పెయింట్ చేస్తున్నా. డైరెక్ట్గా కలర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు, వాళ్ళు ఇలా 2 కలర్స్ పెయింట్ చేస్తే ఈ ఫ్లవర్స్ ఇంకా చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. ఈ కలర్స్ పెయింట్ చేశాక ఈ పేపర్ని డ్రై అవ్వని. దెన్ ఫ్రమ్ దిస్ మనం పెటల్స్ కట్అవుట్ చేయాలి. ఈ పేపర్ని 2 times ఫోల్డ్ చేసి వర్టికల్గా అండ్ హారిజెంటల్గా, అండ్ దెన్ ఒక హాఫ్ పేపర్ని తీసుకొని దీన్ని 3 folds చేసి 4 partsగా కట్ చేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈచ్ ఆఫ్ దీస్ 4 partsని 6 piecesగా కట్ చేసుకోవాలి. సో ఆన్ ఏ హోల్ ఒక హాఫ్ ఆఫ్ ద పేపర్లో 24 pieces వస్తాయి అండ్ మొత్తం A4 షీట్లో 48 pieces వస్తాయి. అన్నీ కట్ చేసుకున్నాక ఈచ్ పీస్ ఆఫ్ పేపర్ని 2 folds చేసి ఒక పెటల్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది. అండ్ ఒక పెన్ ఆర్ పెన్సిల్ బ్యాక్ ఎడ్జ్తో ఈ ఫ్లవర్ని మధ్యలో ప్రెస్ చేస్తే ఈ ఫ్లవర్కి బేస్ కూడా ఫామ్ అవుతుంది. దెన్ ఒక పేపర్ బాల్ విత్ స్టెమ్ తీసుకొని ఈ ఫ్లవర్స్ని 1 by 1 గ్లూతో స్టిక్ చేయాలి. అలా ఒక ఫుల్ బ్లూమ్ ఫ్లవర్ కంప్లీట్ అవుతుంది. నేను ఇలా డిఫరెంట్ కలర్స్లో 2 flowers చేశాను. ఈ ఫ్లవర్స్కి 1 or 2 leaves యాడ్ చేసి ఈ ఫ్లవర్స్ని ఒక గ్లాస్ బాటిల్లో అరేంజ్ చేశాను. అంతే, మన బ్యూటిఫుల్ బ్లూమింగ్ ఫ్లవర్స్ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.